పవర్ ఉంది. దృష్టాంతం చెప్పాలంటే రామేశ్వరం. ఇప్పుడు మీరు రామేశ్వరం పోయారు ఎవరు? రామేశ్వరంలో రాముడు కట్టిన సేతు ఉంది. అది ఎవరు కట్టారు? సేతు? అది ఎవరు కట్టారు? 1200 కిలోమీటర్లు నీళ్లపైన సేతు కట్టాడు. నీళ్లపైన సేతు కట్టాడంటే ప్లాన్ లేకుండే, ఎటువంటి ఇసుక, ఎటువంటి కంకరు, ఎటువంటి ఏమంటారు షీప్ లేకుండా కట్టినటువంటి సేతు అది. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ సిమెంట్ వాడలేదు, ఇక్కడ అది సీక్ అంటారు కదా, అది వాడలేదు. కేవలం నీటిపైనే రౌతులను ఉంచి దానిపైన సేతు కట్టడం జరిగింది. మీకు అర్థమైంది కదా? అని అన్యథాకల్పన శక్తి అంటారు. దేవుడే చేస్తాడు, ఎవరు చేయలేరు. వాళ్ళ దగ్గర నలుడు నిలుడు అనేవాళ్ళు ఉండేది. వాళ్ళు చేయబడితే రౌతులు నీళ్లపైన ఉంటుండే, తరిస్తుండే అని అలా చేస్తున్నారు. వాళ్ళకి అనిపించింది రాముని దగ్గర ఏముంది, అంతా మేము చేస్తాం అనిపించింది. ఎవరికి? 2 వానరులు, నలుడు. వాళ్ళు అనుకున్నారు ఈ సేతు మేము కడుతున్నాం, రాముని దగ్గర ఏముంది, మా చేయబట్టంగానే నీళ్లపైన ఆ పెద్ద పెద్ద రౌతులు, బండరాయిలన్నీ ఇట్లా సేతు తయారవుతున్నదని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ సముద్రం లోపల తిమింగళాలు ఉంటాయి కదా, తిమింగళాలు 100 కిలోమీటర్ల సేతు అయిన తర్వాత పొద్దున్న లేచి తయారైంది. ఆ ఒక రోజులో 5 రోజులు అయిందంట దాన్ని కట్టడానికి. రామాయణంలో 5 రోజులు అయిన తర్వాత పొద్దున్న లేచి వానరులు చూస్తే అక్కడ సేతు లేదు. ఎక్కడ ఎగిరిపోయింది తెలియదు, అసలు సేతులు లేదు. అందరూ కూడా గబరాయించిపోయి రామచంద్ర ప్రభు దగ్గర, స్వామి సేతు లేదు, నిన్న కట్టిన సేతు, నిన్న పడినటువంటి శ్రమ అంతా వృధా అయిపోయింది, సేతు ఎక్కడ పోయింది చూడండి రామచంద్రమూర్తి, సేతు లేదంట. ఇంత కష్టపడ్డారు వీళ్ళు, వేలకు వేల మంది, హనుమంతుడు, అంగదుడు, వీళ్ళంతా నలుడు నిలుడు వాళ్ళు తీసుకురండి. వాళ్ళైతే చేయబట్టంగానే సేతు తయారైంది. వాళ్ళు కూడా వచ్చారు. రామచంద్రపురం ఏమైందిరా? నలుడు నీలుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఏమైందిరా? మీరు కట్టినటువంటి సేతు ఎక్కడ పోయింది, ఏం చేసిరు? మాకు తెలియదు దేవుడు. దీన్ని సిబిఐ పెట్టుండి, సిబిసిఐడి పెట్టింది. చివరికి తెలిసింది ఆ సముద్రంలో ఉన్నటువంటి తిమింగళ అని ఒక పెద్ద గుండె అనమాట, పర్వతంలాగా, అది వచ్చిందనమాట. దానికి తెలుసుకుని వచ్చారు. రామచంద్రమూర్తి దర్శనం చేసుకునేది మాట్లాడుతున్నాడు. రామచంద్రమూర్తి అందరూ ముంగట అడిగాడు, తిమింగళమా సేతు ఏమైంది? ఎన్ని కిలోమీటర్లు కట్టింది ఉండేది నిన్న? 100 కిలోమీటర్లు. సరే, ఏం చేసి అయితే అది ఏమంది వినండి, మంచి వినండి. ఆ తిమింగళం అనేది పెద్దది. స్వామి, నా చిన్న పిల్ల ఉన్నది, ఇంత చిన్న పిల్ల, నాది మస్తు పిల్లలు ఉన్నాయి, నాకు ఒక చిన్న పిల్ల ఉన్నది. ఆమె అడిగింది నిన్న, అమ్మ నాకు ఆకలి అయింది అని అడిగింది. గిడి కోతులు కట్టిన గిది ఉన్న చూడు, అది బ్రిడ్జ్, అది సేతు, అది మింగేసి ఎప్పటికీ ఆకలి కాదన్నది. ఆ చిన్న మా పిల్ల వచ్చి కట్టుకొని మింగేసింది అని చెప్పింది అనమాట. ఆడ ఉన్నటువంటి కింద కూరన్నట్టు ఇంత మైనత్వం చేసినటువంటి 100 కిలోమీటర్ల సేతు తిమింగళం కాదు, తిమింగళం పిల్ల మింగేసింది అంటే మాకంటే సామర్థ్యం దానికి ఎక్కువ ఉందని వాళ్ళ గర్వభంగం అయిపోయింది. ఇప్పుడు కట్టుకుంటారు రేపటి నుంచి అన్నారు రామచంద్రమూర్తి. మీరు కడితే మేము చేస్తే ఎట్లా చేయాలి దేవుడా? మేము కట్టాం. రాత్రి అంతా మీటింగ్ జరిగింది, రాత్రి నిద్రలేదు. 1వ రోజు రాత్రి సేతు మేము కట్టాం, మీరు కట్టాం, ఎట్లా చేయాలి? కట్టింది వాళ్ళు వచ్చి మళ్ళీ రాత్రి మింగేస్తారు. తిమింగళాలు ఉన్నాయి పెద్ద. తిమింగళం అన్నిటికంటే చిన్న పిల్ల మింగేసిందంటే మేము ఎంత పెద్దది కడితే కూడా ఇది పెద్దది అయితే ఇంకా మొత్తం మింగేస్తుంది. ఎంత పెద్ద కట్టు, ఎట్లా చేయాలి? ఆ తిమింగళంకి అడిగారు అన్నమాట, ఎట్లా చేయాలి? మీ పిల్లలు ఇది మింగకుండా ఉండాలంటే ఎట్లా చేయాలంటే ఒక రైతు పైన రాయండి,
ఇంకొక రౌతు పైన మా రాసి రామ అనేటటువంటి 2 రౌతులు జోడిస్తే ఇక్కడ రోడ్డు తయారవుతుంది. అప్పుడు మేము దానికి ముట్టము. అది మా స్వామి యొక్క చేతు అనుకుంటాము. ఆయన పవర్ వల్ల మాకు అది నోటికి రాదు, మాకు మింగడానికి సాధ్యం కాదు. అంత శక్తి ఆ రామనామ స్మరణంలో ఉందని చెప్పమని వాళ్ళ. అందుకే తుకారాం మహారాజ్ అంటారు, మీతో అల్పమతి కాయవరు ఉదకి తారీలే పాషాణ హే మహిమా. శక్తి రామచంద్రమూర్తికి ఉంది. ఇంకొక అభంగం కూడా ఉంది, తారే ఐసే ఉదకం అంటే నీళ్లు, దగడంటే రౌతులు రాళ్ళు, ఉదకం పైన రాళ్ళు తరించిన ఎవరి శక్తి వల్ల? అది దానికి అన్యతాకర్షణ శక్తి అంటే. ఆ శక్తి ఒకవేళ మీకు ఉంటే మీరు కూడా సంతానం. ఆ శక్తి మీకు ఉంటే, లేకపోతే సంతులు కాదు. ఇది జ్ఞాపకం ఉంచుకుని పూర్తిగా సంతుని గురించి చెప్తున్నాను ఈరోజు. ఆ శక్తి మీలో ఉంటే మీరు కూడా నీటి పైన రౌతులు తరిస్తే మీ కాళ్ళు నేను కూడా పట్టుకుంటా అని చెప్తున్నా సభాముఖంగా. అది ఉండాలి. అది ఎవరికి ఉంది? సంత శిరోమణి జగద్గురు తుకారాం మహారాజ్ గారికి ఆ శక్తి ఉంది, అన్యతాకర్తం శక్తి ఉంది. తుకారాం మహారాజ్ గారు గాథ రాశారు. రామేశ్వర భట్ట ద్విజాని వచ్చి ఆ గాథకు దగడములు కట్టి కాగితాలన్నీ రాసినటువంటి అభంగముల గాథ మొత్తం ఇంద్రాయణి నదిలో ముంచేశారనమాట. తుకారాం మహారాజ్ గారు కూర్చున్నారు పాండురంగం దగ్గర. పాండురంగా ఆ గాథ అంతా వెళ్ళిపోయింది, ఇక నేను ఏమి చేయలేను, నా జీవితంలో సారం లేదు, ఉంటే నీకోసమే, బతికితే నీకోసమే, నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. ఆతా తుజ కళేలతే కరి तारीसी तरी तारी मारी जवड़ी अथवा दूरी धरी घाली संसारी अथवा नको शरणालो नेणते पणे भाव भक्ति काही छने मति मंद सर्वज्ञाने सकल निवेदिला भाव तुझे पाई ठेविला जीव आता करी कळे तो उपाव तुझी सर्वथाव నా భావం అంతా నీ చరణాల మీద పెట్టిన పాండురంగ పరమాత్మ. నేను రాసినటువంటి అభంగాలు నీ గుణగానములే కదా, అవి పాడుకోవాలంటే వీళ్ళు ముంచేసిరు. ఏం చేస్తావు, నీ ఇష్టం. 13 రోజులైంది ఆ నది లోపల ఆ కాగితంలో వెళ్ళిపోయి. 13 రోజుల లోపల 13 రోజులు ఉంటాయి ఆ కాగితం, అక్షరాలు ఉంటాయా? కానీ 13 రోజుల తర్వాత అభంగం భగవంతుని తెచ్చి ఇచ్చాడు. తుకారాం మహారాజు గారికి అన్నాడు, బాళ వేషే घेऊनी శ్రీహరి భేటలా విధిచా జనితా తూచి ఆఠవహా దిధలా. తుకారాం మహారాజ్ చిన్న పిల్లవాడి వేషంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆ గాథ అందించాడు. కళ్ళు తెరిచి చూశాడు తుకారాం, నా గాథ ఎదురు పెట్టుకున్నారు. పాండురంగ పరమాత్మ ఎంత దయాళు. నాది సామర్థ్యం కాదు, నీ సామర్థ్యం. తేరా దివస వహ్యా రక్షునియా ఉదకి కోరడేచి కాడుని దాఖవిలా. 13 రోజులు నీటిలో మునిగిపోయినటువంటి అభంగాలు అక్షర సహితంగా ప్రతి ఒక్కటి అలాగే ఉంది. తుకారాం మహారాజు ఏడ్చారు అది చూసి. పాండురంగుడు అన్నాడు, సామర్థ్యం నాది కాదయ్యా, నాలో ఉన్న శక్తి నీలో ఉంది కాబట్టి నువ్వు అది ధరించావు. ఆ విషయం రామేశ్వర శాస్త్రి అంటున్నారు. ధన్య